బ్లాక్ అవుతుంది కదా మీ దగ్గర టమాటా కలర్. ఇది మనది వెరైటీ. నేను ఒక వీడియో చేసింది, నేను చిన్నప్పటి నా కోరిక అనమాట. ఇది కామంచిగా రెడ్ కలర్ టొమాటో బ్లాక్ రెడ్ కలర్. దీనికోసం నేను చాలా అన్వేషణ చేశా, ఎక్కడ నాకు దొరకలా. కానీ నా గార్డెన్ లోనే మనం ఏది అనుకుంటే అది మనకు ప్రకృతి ఇస్తుంది అని చెప్పేది. తీయండి, నెక్స్ట్ ఇద్దాం అనుకుంటున్నా నేనే విత్తనాలు. నేను 25 years నుంచి చూస్తున్నానండి ఈ రెడ్ కోసం. అందరికి రెడ్ తెలియదు అనమాట, బ్లాకే తెలుసు. అయితే నేను ప్రత్యేకంగా అయితే బ్లాక్ కలర్ లో టమోటా లాగే ఉంటాయి టేస్ట్. అయితే మేము చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం అనమాట ఇవి. తర్వాత నేను ఒక వీడియో కూడా చేశాను, ఇది నా చిన్నప్పటి కోరిక ఈరోజు తీరిందని. ఆటోమేటిక్గా నా గార్డెన్లోకి వచ్చిందండి. మనము ప్రకృతిని ఎంత ప్రేమిస్తామో ప్రకృతి కూడా మనల్ని అంత ప్రేమిస్తుంది అనేది నేను 100% నమ్ముతాను. ఇది నేటి ఆటోమేటిక్గా నా గార్డెన్లోకి వచ్చి పడింది అనమాట. ఈ విత్తనాలు ఎంతో మందికి ఇచ్చానండి పడిన తర్వాత. అది ఇప్పుడు కూడా అవి పడే మలుస్తున్నాయి. బ్లాక్ ఒక టేస్ట్ ఉంటాయండి, కానీ ఇది చాలా టేస్ట్ ఉంటుంది. బ్లాక్ కొంచెం అదొక రకమైన టేస్ట్ ఉంటుంది, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మేము చిన్నపిల్లలప్పుడు స్కూల్కి వెళ్తూ అలా కోసుకొని తింటూ వెళ్ళేవాళ్ళం అనమాట. మేడం, ఈ మడుల కాన్సెప్ట్ గురించి చెప్పరా మేడం? మడులు కట్టుకోవాలండి. పండ్ల మొక్కలకైతే మడులు కానీ నేను మడులు కట్టిన తర్వాత మనకు పండ్ల మొక్కలు ఈజీగా పెరుగుతాయి. కుండీల్లో కూడా పెంచుకోవచ్చు, అదే క్రాప్ తీసా నేను. అంటే చాలా మంది ఇప్పుడు వరి అవుతారు, ఎవరైతే మడులు కడుతున్నారో అంటే స్లాబ్ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి కంపల్సరీ మడులు కట్టినందువల్ల ప్రాబ్లం లేదు. ఎట్టంటే అట్ట దాని మీద మొక్కలు వేసి మట్టి వేసి విపరీతంగా బరువులు వేస్తేనే ప్రాబ్లం. మడుల వల్ల ప్రాబ్లం లేదు, మడులు కట్టుకోవచ్చు. లైట్ వెయిట్ సిమెంట్ ఇటుకలు వస్తున్నాయి కదా, నేనంతా లైట్ వెయిటే వాడాను. సిమెంట్ ఇటుకలతోటి పట్టి మనము కిచెన్ వేస్ట్ని లైట్గా, ఇప్పుడు పేడ, కిచెన్ వేస్ట్, వేపపిండి, ఇలాంటి కొంచెం ఇసుక, ఇలాంటివి ఎక్కువగా వాడుకొని మట్టిని తగ్గించుకోవాలి. ఇప్పుడు మాది 25 years నాటి మట్టే, నేను మళ్ళీ మధ్యలో మట్టి తెప్పిలేదు. ఈ కిచెన్ వేస్ట్ తోటి అది డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు లైట్ వెయిట్, మీరు కుండీ ఎత్తి చూడండి, ఒక కుండీ లేపండి, ఇది చూపిస్తా ఉండండి, అంత లైట్ వెయిట్. దీంట్లో 2 గులాబీలు ఇన్ని రకాలు వేస్తాను అనమాట, ఎంత లైట్ వెయిట్ ఉంటుంది. ఇది చూడండి, ఈ సూట్ కేసు అయితే ఇలా లేపేయచ్చు, లైట్ వెయిట్. ఎందుకంటే కిచెన్ వేస్ట్ లైట్ వెయిట్ ఉంటుంది మనకి. జామ చెట్లు చూసారు ఎన్ని ఉన్నాయి మన దగ్గర, 14-15 వెరైటీలు ఉన్నాయి. అది ఆ జామ చూడండి, చిన్న చిన్న కాయలు వచ్చి చాలా బాగుంటది. అది జామ మొక్క, అవును, చిన్న చిన్న కాయలు వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సిలోన్ జామ అనేది అంటారు, దాని పేరు మర్చిపోయి నేను. అన్ని కామంచి ఇది చూసారా, నేరేడు ఎంత కాయ వస్తుందో నెక్స్ట్. అదే అసలు పూత చూడండి, పూత అదంతా కాయ స్టార్ట్ అయిపోయింది, మొన్న చూడాల్సింది. వాటర్ యాపిల్ కూడా చాలా వచ్చింది. అవును, అందరూ అడుగుతున్నారు, మీకు కావాలి వండుతారు ఇవి. తినటానికి అట్లే లేదు, మీకోసమే నేను ఉంచాను అనమాట. ఇది టమోటా కూడా పిచ్చిగా వస్తాయి. వచ్చేస్తాను, మొక్క వచ్చేస్తుంది, ఎక్కడ పడితే అక్కడ బలిసిపోతుంది. అవి బ్లాక్ గా ఇవి ఈ రకం చాలా టేస్టీగా అన్ని చాలా సీడ్స్ ఉంటాయండి. ఒకసారి గార్డెన్ లో వేస్తే విపరీతంగా మొలుస్తాయి, అవే వచ్చేస్తాయి. ఈ రోజు మన ఇంట్లో హ్యాపీ గార్డెనర్స్ అప్పారావు గారు సారు అందరికి తెలిసే ఉంటారు. టమోటా అప్పారావు గారు, వారి పేరు తెలవని వాళ్ళు లేరు, అందరికి ఫ్రీ సీడ్స్ ఇస్తారు. ఈ రోజు మన ఇంట్లో మీట్ పెట్టారనమాట వారు. అయితే ఈ రోజు అందరూ మన గార్డెన్కి వచ్చారు, చూస్తున్నారు. మన గార్డెన్లో అన్ని డౌట్స్ అడుగుతున్నారు. ఈ మడుల గురించి కానీ కిచెన్ వేస్ట్ గురించి కానీ అది అసలు ఎక్స్ప్లెయిన్ చేయాలనే నేను వీళ్ళందరినీ పిలిచానమాట. ప్రతి ఒక్కళ్ళు ఈ విధానంలోనే మన ఇంట్లో వంట గదిలో వ్యర్థాలు బయటకు పోకుండా పెరుగు కానీ కూరలు కానీ అన్నము అన్ని రకాలు మనం వేసుకొని మొక్కలు పెంచుకోవాలి. అదే చెప్దామని ఈరోజు మన మీట్ అరేంజ్ చేసాము. ఇప్పుడు అందరూ వచ్చారు, వాళ్ళందరికి కూడా కొంచెం అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే నేను పిలుస్తున్నాను అనమాట. నెక్స్ట్ కూడా ఎంతోమంది చూడని వాళ్ళు రిక్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పిలుద్దాము.